దర్యాప్తు బాధ్యతను అమెరికా ప్రభుత్వం ఎన్టీఎస్బీకి అప్పగించింది. ఎన్టీఎస్బీ ప్రతి సంవత్సరం సుమారు 450 అంతర్జాతీయ దర్యాప్తులను, 2000 కంటే ఎక్కువ గృహ ప్రమాదాలను పరిశోధించడంలో సహాయపడుతుంది. ప్రమాదం తర్వాత బ్లాక్ బాక్స్ ను సురక్షితంగా బయటపడింది. దీని అధికారులు సేఫ్ ప్లేస్ కు తరలించారు. ప్రమాదానికి అసలు కారణం బ్లాక్ బాక్స్ ద్వారానే బయటపడుతుందని చెప్తున్నారు. బ్లాక్ బాక్స్ ను ఎఫ్టీఆర్ అని కూడా అంటారు. ఇది విమానానికి సంబంధించిన మొత్తం డేటాను నమోదు చేస్తుంది. భారతదేశంలో విమాన కార్యకలాపాల బాధ్యత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ అసోసియేషన్ పై ఉంటుంది. ఇప్పుడు డీజీసీఏ తన స్వంత అభిష్టానుసారం విమాన ప్రమాదాన్ని దర్యాప్తు చేస్తుంది. ప్రమాదానికి గల కారణంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. విమానం టేకాఫ్ సమయంలో వింగ్ ఫ్లాప్లు సమస్యగా ఉండి ఉండొచ్చని విమానయాన నిపుణులు బీబీసీతో చెప్పారు. బీబీసీ వెరిఫై పై ఒక వీడియోలో విమానం దిగుతున్నట్లు, అది నేలను తాకినప్పుడు పెద్ద పేలుడు సంభవించినట్లు చూపిస్తుంది.